ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అదేంటంటే మన ఇండియా వైజ్గా సెక్స్ వర్కర్లు ఎంతమంది ఉన్నారని చెప్పేసి, ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇండియాలో అందరికంటే ఎక్కువ సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దేశంలో మహిళా సెక్స్ కార్మికులు ఎక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే అన్న కేంద్ర నివేదిక ఆందోళన కలిగిస్తోంది. పడుపు వృత్తిలోనికి ప్రవేశించే వారి సంఖ్య రాష్ట్రంలో ప్రతి ఏటా పెరుగుతోంది. దేశంలోనే హెచ్ఐవి బాధితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 3వ స్థానంలో ఉంది. 1,33,447 మంది సెక్స్ వర్కర్లతో ఏపీది తొలి స్థానం. ఎయిడ్స్ ఉన్న వాళ్ళలో 3వ స్థానంలో ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో పడక వృత్తి మీద ఆధారపడి జీవించే జనాలు 1,33,000 మంది ఉన్నారు. ఇదే విషయం మీద నిన్న సాక్షి టీవీ మీద ఒక డిబేట్ పెట్టి అక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన నోరు జారి ఏమన్నాడో తెలియదు కానీ అమరావతి చుట్టుపక్కల వేషాలు ఎక్కున్నారు అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. అది ఎట్లా కన్వే అయిందో ఏమో నాకు తెలియదు, ఆ క్లిప్ కూడా నేను చూడలేదు. సేమ్ అదే న్యూస్ ఈటీవీలో కూడా వచ్చింది. ఈటీవీ మీద మాత్రం ఎలాంటి చర్యలు లేవు. అయితే ఆయన మాట్లాడడం, ఆడియోల మీద మాట్లాడడం తప్పే, దాన్ని అయితే నేను కూడా ఖండిస్తా. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ప్రకారం సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంతకుముందు ఎలక్షన్స్ కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో 33,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్కి గురయ్యారు. ఉన్న అమ్మాయిలని వేరే దేశాలను కిడ్నాప్ చేసో లేకపోతే లోపరుచుకోనో ఏదో ఒకటి చేసి 30,000 మంది గాయపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అని చెప్పేసి మాట్లాడిండు. సో గెలిచిన తర్వాత ఆ విషయం మీద అసలు ఊసేలేదు. ఈ పాలకులు ఎట్లుంటుందంటే గెలిచేదాకా ఒక మాట మాట్లాడతారు, గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, అందరికీ మేము రక్షణ ఇవ్వలేం కదా, ఎవరి రక్షణకు వాళ్ళే బాధ్యులు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్టో పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి.